తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయించిన బడ్జెట్ను నిరసిస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా తెలంగాణ చౌరస్తా వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది। రోజు రోజుకు విద్యారంగం పూర్తిగా సమస్యలతో సతమతమవుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది। రాష్ట్ర బడ్జెట్లో కేవలం విద్యారంగానికి కేటాయించింది 2,03,108 కోట్లు మాత్రమే కేటాయించారు। ఇప్పటికే పెండింగ్ లో దాదాపుగా 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ విద్యార్థులకు రావాల్సి ఉంది। అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది। గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ రోజు రోజుకు పెరిగిపోయి చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా ఘటనలు చూశాం। అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాలలో కొనసాగుతూ అరకుర వసతులతోటి కనీస మూత్రశాలలు మరుగుదొడ్లు సరిగ్గా లేని పరిస్థితి ఉంది। పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో సరైన అధ్యాపకులు ప్రయోగశాలలు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది। వీటన్నింటినీ పట్టించుకోకుండా విద్యారంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో చదువుకుని ఈ రోజు బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ను అసెంబ్లీ సమావేశాల్లో కనీసం సంక్షేమ హాస్టళ్లపైన మాట్లాడిన పరిస్థితి లేదు। కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు అన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా కానీ ఈ రోజు సంక్షేమ మంత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు। అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం విద్యార్థుల సమస్యలపైన మాట్లాడిన పరిస్థితి కనబడలేదు। కావున ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతోంది। లేని ఎడల రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులు కార్యాలయాల సెక్రటరియట్ ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, సహాయ కార్యదర్శి ఇషాక్క, దుర్గం భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్, తిప్పర పురోహిత్, సందేశ్, రాకేష్, మానస నాయకులు, అక్షయ్, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది। కేవలం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 23,108 మాత్రమే, అంటే శాతంగా చూసుకున్నప్పుడు 7% మాత్రమే ఈరోజు విద్యారంగానికి కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకోలో పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది। రోజు రోజుకు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈరోజు విద్యాశాఖను మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి చేర గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, దాంతోపాటు ఈరోజు డిగ్రీ, పీజీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇంతవరకు కూడా దానిపైన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు। కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఈరోజు ఎస్ఎఫ్ఐగా సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం। ఈరోజు సంక్షేమ హాస్టల్ ఉంటే ఈరోజు మంత్రిగా ఉన్న కరీంనగర్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కనీసం ఈరోజు సంక్షేమ మంత్రి ఈరోజు సంక్షేమ హాస్టల్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు। కరీంనగర్ నడిగొడ్డున ఎస్ఆర్ఆర్ కళాశాల చదువుకున్న ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుకున్న ఒక ఈరోజు కరీంనగర్ వాసి ఈరోజు కనీసం కరీంనగర్లో ఉన్న బీసీ హాస్టల్ గురించి మాట్లాడిన పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో లేదు। అదేవిధంగా అనేక సమస్యలతో సంక్షేమ హాస్టల్ ఉన్నా కానీ ఇంతవరకు కూడా వాటిపైన స్పందించిన పరిస్థితి ఈరోజు లేదు। కాబట్టి తక్షణమే ఈరోజు ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉందో బడ్జెట్ను సవరించి ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే రానున్న రోజుల్లో ఈరోజు విద్యార్థి రంగంగా ఎస్ఎఫ్ఐగా అనేక కార్యక్రమాలు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను యువతను నిరాశపరిచే విధంగా ఉంది। కాబట్టి ఆ రాష్ట్ర బడ్జెట్ను తక్షణమే సవరించాలని కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తెలంగాణ చౌక్లో దగ్ధం చేయడం జరిగింది। ప్రతి నిరుద్యోగ యువతకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తాము, అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 57 ఉద్యోగాలు భర్తీ చేసి మాత్రం చేతులు దులుపుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది। నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన రంగానికి కేవలం 900 కోట్లు బడ్జెట్ కేటాయించడం చాలా సిగ్గుచేటు। అలాగే గ్రామీణ స్థాయి క్రీడాకారులను బలోపేతం చేస్తామని అధికారంలో రాకముందు హామీ ఇచ్చి నేడు 465 కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇది దేనికి సరిపోతుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము। అలాగే రాజీవ్ యువ వికాసం కింద
6,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. దానిలో కొంత లిమిట్స్ పెట్టి కేవలం 5 లక్షల మందికి మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. కానీ ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే మాత్రమే అర్హత అని ప్రకటించడం చాలా బాధాకరము. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సుమారు 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 5 లక్షల మందికి ఇస్తామనడం ఇది చాలా బాధాకరము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస పథకం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే 900 కాకుండా సుమారు ఈ బడ్జెట్ను సవరించి ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.